వాళ్ళు ప్రతి ఒక్క స్టేట్ గెలుస్తున్నారు. ఎట్లా గెలుస్తున్నారు? ఇదే మెకానిజం. నేను 5 years నుంచి కంటిన్యూస్లీ పోరాటం చేస్తున్నా కాబట్టి ఈ అన్ని ప్రూఫ్లు తీసుకువచ్చిన. నేను ఇలా మీ ముందటి నుంచి ఎలక్షన్ కమిషన్కి నేను ఛాలెంజ్ చేస్తా. మీకు ఏం కావాలి? ఎఫిడవిట్ కావాలి, నా జీవితం కావాలి, రాసి ఇచ్చేస్తా. ఇది నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. ఇప్పుడు మీరు సరని వేసినారు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తీసి చూపియండి. సో ఇక్కడ అవుతుంది, మా నాంపల్లిలో, హైదరాబాద్లో ఏమైతుంది అదే మొత్తం ఇండియాలో నడుస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, ఎక్కడి నుంచి రాహుల్ గాంధీ చెప్తున్నాడు, మా మొత్తం కాంగ్రెస్ పార్టీ చెప్తుంది డిక్టేటర్షిప్ నడవదు, తానాషాహి నడవదు, ఇండియా మేల్కున్నది. సో ఈ ప్రూఫ్లతో ఎలా మేము ముందు వచ్చినాం. ఇప్పుడు స్టేట్గా మేము అడుగుతున్నాం ఒకటే, ఇది ఒక హ్యూజ్ క్రిమినల్ ఫ్రాడ్, ఇది ఓటర్స్ ఫ్రాడ్, ఇది కొలూజన్. బీజేపీకి ఎలక్షన్ కమిషన్ మధ్య ఇది ఒక కొలూజన్. మాకు కావాలి ఫేర్, ఫ్రీ, ట్రాన్స్పరెంట్ ఎలక్షన్. ఓట్ చోరీ అంటే, ఓట్ దొంగతనం అంటే ఇది ఎలక్ట్రల్ కరప్షన్. ఎలక్ట్రల్ కరప్షన్ అంటే మదర్ ఆఫ్ ఆల్ కరప్షన్. ఇది ఫండమెంటల్ ప్రిన్సిపల్స్, డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ మీద ఒక పెద్ద అటాక్. 1% 1 ఓటు ఉండాలి, ఫేర్, ఫ్రీ, ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ ఉండాలి. ఎలక్షన్ కమిషన్ కి స్ట్రేట్ అడుగుతున్నాం, డిజిటల్ ఓటర్ లిస్ట్ పబ్లిక్ డొమైన్ లో మీరు పెట్టండి. పబ్లిక్ కానీ పొలిటికల్ పార్టీస్ కానీ దానికి ఆడిట్ చేస్తారు. ఇది ఫైట్ ఓన్లీ టు ప్రొటెక్ట్ డెమోక్రసీ, టు సేవ్ డెమోక్రసీ. అండ్ ఇది పొలిటికల్ ఫైట్ కాదు, ఇది ఓన్లీ సేవింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. 1% 1 ఓట్, ఇది ఫేర్నెస్ రావాలి. అండ్ ఉట్టి మాటలు మాట్లాడతలేం, ప్రూఫ్లు ఎస్టాబ్లిష్ చేసినాం. ఎస్టాబ్లిష్ చేసి విత్ ప్రూఫ్స్ మీ ముందు వస్తున్నాం. ఈ పరిస్థితి అలా. సో ఇదే లెక్కలో ఎంఐఎం పార్టీ బీజేపీకి బి టీం కాబట్టి సేమ్ నేచర్ వీళ్ళది, ఇద్దరిది. వాళ్ళు డివైడ్ అండ్ రూల్, వీళ్ళు డివైడ్ అండ్ రూల్. వాళ్ళు దొంగలంగా మాటలు, వీళ్ళు దొంగలంగా మాటలు. వీళ్ళు హిందుత్వ గురించి మాట్లాడతారు, వీళ్ళు ఏదో మాట్లాడతారు. ఎప్పుడు ఆపోజిట్ ఉంటారు, పొలిటికల్ పోలరైజేషన్ చేస్తారు. ఎప్పుడు అసదుద్దీన్ నరేంద్ర మోదీ కానీ అమిత్ షా కానీ బీజేపీకి తిడుతూనే ఉంటాడు. కానీ వేరే వాళ్ళు ఎవరైనా తిడితే ఈడీ వచ్చేస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేస్తుంది, సిబిఐ వచ్చేస్తుంది. కానీ అసదుద్దీన్ ఓవైసీకి బెస్ట్ పార్లమెంటరీ అవార్డ్ దొరికిపోతుంది. ఆ లంగాఫేలో ఏం పీకినాడని ఓల్డ్ సిటీకి డస్ట్బిన్ తయారు చేస్తాడు, ఛాంపియన్స్ ఆఫ్ ముస్లిం చెప్తాడు. ఇలా జూబ్లీస్ లో బై ఎలక్షన్ ఉన్నది, అక్కడ 1,20,000 ముస్లింస్ ఉన్నారు. కంటెస్ట్ చేయి, గెలువరు. బొక్కసోట్లు లేవు, గెలవలేరు. హైదరాబాద్ కాన్స్టిట్యుయెన్సీ ఇడ్చేసి సికింద్రాబాద్ కాన్స్టిట్యుయెన్సీలో కంటెస్ట్ చేయమనండి, 5 lakhs ముస్లింస్ ఉన్నారు, దొంగ ఓట్లు లేవు. ఎక్కడ దొంగ ఓట్లు లేవు, వీళ్ళు కంటెస్ట్ చేయరు.
అట్లనే సేమ్ ఇది ఫార్మాట్ లో ఒక కాయిన్ కి 2 హెడ్స్ అంటే ఎంఐఎం, టేల్స్ అంటే బీజేపీ. వీళ్ళు సేమ్ నేచర్. మహాదేవ్పుర సేమ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నా రిక్వెస్ట్ ఏమంటే మా ముఖ్యమంత్రి గారికి మీరు కమిటీ వేయండి ఒకటి. ఆ కమిటీలో సీనియర్లకు వేయండి. మీరు వేసి దీని మీద ఎంత అవేర్నెస్ మొత్తం లీడర్స్ కి తీసుకురావాలి. నా మొత్తం ఎక్స్పీరియన్స్, నా మొత్తం జీవితం సాక్రిఫైస్ చేసిన దీని గురించి. ఇది ఈజీ కాదు తమ్ముడు. లక్షల రూపాయలు ఖర్చు చేస్తేనే అవుతుంది. మొత్తం టైం పెట్టాలి. రోజుకి 10 గంటలు పెట్టినాం. లక్షలు ఇప్పుడు దాకా కోట్లు అయిపోయినాయి. ఎలక్షన్ కమిషన్ సహకారదు, మున్సిపల్ కార్పొరేషన్ సపోర్ట్ చేయరు, గవర్నమెంట్ సపోర్ట్ చేయదు. ఓన్లీ వన్ మ్యాన్ షో సింగిల్ గా పోవాలి. ఇప్పుడు ఆ సింగిల్ వన్ మ్యాన్ షో ఫిరోజ్ ఖాన్ కి అడ్వాంటేజ్ ఏం వచ్చింది అంటే టోటల్ ఇండియా సపోర్ట్ లో వచ్చింది, టోటల్ ఆపోజిషన్ సపోర్ట్ లో వచ్చింది. సో మా ముఖ్యమంత్రి గారికి మీరు ఒక కమిటీ వేయండి, దీని మీద అవగాహన పెట్టండి. ఇండియాలో ప్రతి ఒక్క జగ ఇది అవగాహన రావాలి. ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకి ఒక డ్రీమ్, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి అంటే ఈ ఓటర్ దొంగ ఓట్లు మనం పట్టుకోదాకా ప్రధానమంత్రి కావాలంటే కష్టమని నా అభిప్రాయం. ఇంకా ఏదైనా ఉంటే అండ్ మొత్తం మీరు చూడండి, మొత్తం టీవీలో టోటల్ ఆపోజిషన్ కనిపిస్తున్నది. ఒక చిన్న ఎల్కా చనిపోతే అసదుద్దీన్ ట్వీట్ పెడతాడు. ఎందుకు కనిపిస్తలేడు? ఎందుకంటే వీళ్ళు దొంగలంగా అవుట్కి ఛాంపియన్. ఈ 2 హైదరాబాద్ బ్రదర్స్ ఆ 2 గుజరాత్ బ్రదర్స్ కి నేర్పించినారు. సేమ్ ఫార్మాట్ లో పని చేస్తారు వీళ్ళు. మీరు ఫ్యూచర్ లో ఇంకా మీకు క్లారిటీ తీసుకువస్తా. ఇవాళ మీకు మొదలనే బిగినింగ్ లోనే చెప్పిన 15 minutes లో కన్క్లూడ్ చేస్తా. వాస్ట్ సబ్జెక్ట్ ఉన్నది, టోటల్ ప్రూఫ్స్ ఉన్నాయి. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే మెహర్బానీ చేసుకొని అడగండి. नहीं वो वेव में आ गए मगर बोकोसोट्स है. मैं आपको हार्ट ऑफ हैदराबाद में, कैपिटल सिटी ऑफ हैदराबाद में मैं आपको ये पूरे प्रूफ्स के साथ ठहर रहा हूं. इसका मतलब क्या है? इसका मतलब क्या है? बोकोसोट्स है. 8 MP जीते. कहां से जीते? इंक्वायरी करो, पता चल जाता. आप 8 MLA जीते, करो.